నేను ఇప్పుడు వాక్కాయ పచ్చడి చేయడానికి తీసుకున్నాను. వాక్కాయలు ఆల్రెడీ నేను కడిగాను. యాక్చువల్గా ఒక అరగంట గంట అయితే సరిపోద్దు, కానీ నేను రాత్రే కడిగి మంచం మీద లుంగితో ఆరబెట్టి తుడిసి ఆరబెట్టాను. నిన్న టైం లేదని ఇప్పుడు చేస్తున్నాను. అన్నీ పొడి పొడిగా ఉన్నాయి. దీంట్లో బాగా కొంచెం పండిపోనివి లేక మెత్తగా అయినవి తీసుకోవాలి. నాకైతే ఇవి చాలా బాగానే ఉన్నాయి. ఒకటి ఇట్లా ఉన్నాయి తీసేసేయాలి, ఇట్లా ఉన్నాయి తీసేసేయాలి. మంచి మాత్రం మనం తీసుకుని వేసుకోవాలి. ఇవన్నీ నేను చేయనండి, కొన్నే చేస్తాను. కొన్ని మాత్రం కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసి నేను ఒక బాటిల్ ఎత్తుకుంటే కూరల్లోకి ఉంటాయి. సో నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి, వాక్కాయ కట్ చేసి మధ్యలో ఉన్న గింజ తీసేయాలి. సో ఇట్లా తీసేయాలి. తీసేసి ఇవి 2 ముక్కలు చేసుకోవాలి. ఇవి 2 ముక్కలు అంటే వాక్కాయ 4 ముక్కలు అవుతుంది. ఇవిగోండి, ఇవి కట్ చేసిన ముక్కలు. దీంట్లో వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో. సో ఈ ముక్కలకి ఇంత వేస్ట్ వచ్చింది. ఇట్లాంటివన్నీ తీసేసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. నేను ఈ కప్తో మెజర్మెంట్ తీసుకున్నాను, దీంట్లో వేస్తున్నాను. దీంట్లో ఇది కల్లుప్పు, ఈ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కాస్త మెంతి పొడి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేస్తున్నాను. మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అది నెక్స్ట్ దీంట్లో ఆవపొడి మీరు తినే టేస్ట్ని బట్టి ఉంటుంది. 1½ స్పూను, అంటే ఇది టేబుల్ స్పూన్ కదా, 2 స్పూన్లు అవుతుంది అనుకోండి. ఇది ఆవపొడి ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, కానీ కాస్త చేదు అనిపిస్తుంది. సో దీంట్లో కారం వేస్తున్నాను. కారము 1½ స్పూన్ వేస్తాను, ఎందుకంటే ఇది టేబుల్ స్పూన్ కదా. అట్లాగా దీంట్లో కాశ్మీరీ మిర్చి కొంచెం వేస్తున్నా. ఇది ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు పప్పు నూనె వేస్తాం. సో ఇది పప్పు నూనె అండి. ఇది పప్పు నూనె మనకు సరిపడినంత వేస్తున్నాను. ఒక దీంట్లో కాస్త వెల్లుల్లి వేస్తున్నా. వెల్లుల్లి ఇంకా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, ఇంకా నేను కొన్ని వేస్తా. సో ఇది ఇట్లాగే ఉంచేసి ఈ కప్పులో ఇవాళ కలుపుతాను, రేపు కూడా కలుపుతాను, ఎల్లుండి కలిపి కొంచెం జార్లో పెడతాను. అప్పుడు కలిపేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందా మనం చూసుకుని, కారం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఇట్లా ఊరబెట్టడం వల్ల ఈ దీంట్లో పులుపు ఈ కారానికి ఉప్పుకి మెంతిపొడికి అన్నిటికి పీల్చుకుంటుంది. ఈ ఆయిల్ కూడా దాంట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇట్లా ఉంచేద్దాం. ఉప్పు కారం అంతా చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పెట్టుకుందామండి. ఇది నేను కొంచెమే పెడుతున్నాను, నాకు టైం లేదు. ఈసారి మళ్ళీ కాయలు వస్తున్నాయి, ఆ కాయలు వచ్చినప్పుడు మంచిగా పెడతాను. సో మళ్ళీ ఒకసారి ఎక్కువ పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. సో ఎట్లా ఉందో చూడండి. ఇది పప్పు నూనె ఫ్రెండ్స్. ఇది వాక్కాయ పచ్చడి. చూడండి, ఉప్పు కారం సరిపోయింది. ఈ గాజు దాంట్లో పెడుతున్నాను నేను. బాగా వచ్చింది.
మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. ఫ్రెండ్స్, ఉప్పు కారం మంచుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. పులుపు ఉంటుంది కనుక కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. ప్లస్ నూనె ఇట్లా మనం మునిగేటట్టు ఉంటే కూడా పచ్చడి పాడవదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరేం చెప్పినా ఒకేసారి ఎక్కువ పట్టుకోవద్దు, కొంచెం కొంచెం పట్టుకుని అది మీకు నచ్చిన తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు. నాకు ఆ రోజు టైం లేక నేను ఎక్కువ చేయలేకపోయాను. ఈసారి మళ్ళీ నాకు వస్తాయి కాయలు, అప్పుడు ఎక్కువ పట్టుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్.